కడప కార్పొరేషన్ మేయర్ పదవిపై టీడీపీ కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. తనకు కుర్చీ వేయలేదనే అక్కసుతో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి చేస్తున్న కుతంత్రాలు తారస్థాయికి చేరాయి. ఎలాగైనా వైఎస్ఆర్సీపీ పాలక వర్గాన్ని దెబ్బతీయాలని అసత్య ఆరోపణలతో తొలగింపు ఉత్తర్వులు తెప్పించారు. దానిపై హైకోర్టుని ఆశ్రయించే లోపే వేరే వారిని మేయర్ స్థానంలో కూర్చోబెట్టాలని విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చారు. కడప కార్పొరేషన్లో మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో 49 డివిజన్లలో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించింది. మిగిలిన ఒకే ఒక్క డివిజన్లో టీడీపీ గెలిచింది. అయితే కూటమి అధికారంలోకి వచ్చాక కార్పొరేషన్పై పెత్తనం కోసం కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అనేక కుట్రలకు తెరలేపారు. గౌరవంగా వేదికపై కుర్చీ వేస్తే కార్పొరేటర్లని నోటికొచ్చినట్లు తూలనాడారు. దీంతో నిబంధనల మేరకు ఆమెకు కుర్చీ సభ్యులతో పాటు కిందనే వేశారు. ఇక వేదికపై కుర్చీ కోసం ఆమె చెయ్యని రాద్ధాంతం లేదు. మరోవైపు ఎలాగైనా పాలక వర్గాన్ని కూల్చేయాలని డబ్బులు పెట్టి కార్పొరేటర్ల కొనుగోలు ప్రక్రియ ప్రారంభించారు. ఎంత చేసినా కేవలం 8 మంది మాత్రమే వారి పంచన చేరారు. 49 మందిలో 8 మంది వెళ్లినా వైఎస్ఆర్సీపీ పాలకవర్గం బలంగా ఉంది. దీంతో అక్కసుతో మేయర్ సురేష్ బాబుపై ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్వయంగా ఓ ఫిర్యాదు చేశారు. అసలు మేయర్కి తెలియని అంశాన్ని ఆయనకు ఆపాదించి మేయర్ను తొలగిస్తున్నట్లు 3 సార్లు ఉత్తర్వులు తీసుకొచ్చారు. గతంలో కోర్టు స్టే ఇవ్వడంతో వారి ఆటలు చెల్లలేదు. అయితే కోర్టు స్టే ముగియడంతో మళ్లీ అదే ఆదేశాలను తీసుకొచ్చారు. మేయర్ను తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు అందించారు. వెంటనే మేయర్ సురేష్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. ఈలోపే ఎలాగైనా వేరే వ్యక్తిని మేయర్ పీఠంపై కూర్చోబెట్టాలని డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగంపై ఒత్తిడి పెంచారు. ఇంకా మేయర్ను తొలగిస్తున్నట్లు ఆదేశాలు వచ్చి కనీసం 1 రోజు కూడా కాలేదు. వెంటనే మేయర్ స్థానంలో వేరే వారిని కూర్చోబెట్టాలని ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీనివల్ల కోర్టులో మేయర్ సురేష్ బాబుకు ఎదురు దెబ్బ కొట్టవచ్చని టీడీపీ కుట్రలకు తెరలేపింది. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం బట్టగట్టకూడదని, అసలు క్వశ్చన్ చేసే వాళ్ళే ఉండకూడదని కసిబూడినట్టుంది. అవకాశం ఉన్న మేరకు పదవులను తీసేసే కార్యక్రమం దానిలో భాగంగానే మా కడప మేయర్ను కూడా అదే విధంగా తీసేసే కార్యక్రమం జరిగింది. వైఎస్ఆర్సీపీకి చెందిన డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగం మాత్రం టీడీపీ పన్నాగాన్ని పసిగట్టి గట్టిగా వ్యతిరేకించారు. ఇది పార్టీ అంతర్గత వ్యవహారమని, ఎవరు మేయర్ స్థానంలో కూర్చోవాలనేది తామే నిర్ణయించుకుంటామంటూ బ్రేక్ వేశారు. దీంతో టీడీపీ కుయుక్తులకు తాత్కాలికంగా తెరపడింది.